ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందచేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్కి చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము ఇక కంట్రోల్ రూమ్కి. దాంట్లో చాలామంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా? ఆ పాస్పోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ NGOs అదర్స్ క్యాన్ come forward and support this part because they are helpless without money there. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్కి కొంత కట్టాలా. అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్, మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని, అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో
ఫినామ్ఫెన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కాంపౌండ్స్లో ఉన్నారో వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతులకు వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా, డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్టార్షన్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్, ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ బిట్ కాయిన్స్. ఆ బిట్ కాయిన్స్కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్. సో ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా చూసిన దాంట్లో ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా ట్రేస్ చేసినాము. ఏ ఐపీ నుంచి అక్కడి నుంచి కాల్స్ అన్నీ వస్తుంది, వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్నీ చేయవచ్చు కదా. ఆ విధంగా చేసిన తర్వాత ఏం తేలిందంటే ఇదంతా కూడా కంబోడియా, తర్వాత మ్యాన్మార్ బార్డర్, అక్కడ నుంచి ఇదంతా వస్తుంది. ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి, హనీ ట్రాప్ అండ్ సెక్స్టార్షన్ కేసెస్లో. అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ 1 monthలో మాకు 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయనకి జీవన్ సాథీలో అప్లై చేసుకున్నాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, జీవన్ సాథీ ఒక marriage.comలో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటివ్ వైజాగే, నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా బ్రీఫ్ అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి చెప్పింది. ఇతను కూడా బాగా నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు, అమ్మాయి అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ వాయిస్ కాల్ చాట్. సబ్సిక్వెంట్గా అమ్మాయి ఏం చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తున్న ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా, అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు 46 lakhs పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో. క్రిప్టో కరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్లు పెట్టరు, ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడి నుంచి దాన్ని ఎంతైతే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాగ్ చేసి అబ్బాయిని చీట్ చేస్తారు. ఆ విధంగా ఫ్రాడ్ చేసి ఒకసారి నెక్స్ట్ ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది. సో ఈ అమ్మాయి పుట్టింది ఐఎమ్ నేటివ్ ఆఫ్ వైజాగ్ చెప్పి చూసారా, అది చదవండి, అది చదివితే తెలిసేది అక్కడ ఏమి. క్యాన్ యూ సెండ్ మీ అనదర్ అకౌంట్ నంబర్ సార్, ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ హియర్, అనేబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్ క్యాన్ యూ సెండ్ న్యూ వన్, ఓకే సో ప్లీజ్ ప్రొవైడ్ దిస్ అని చెప్పిన తర్వాత ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ పనిచేసిన అబ్బాయి అందులో ఉన్నాడు. ఎవరైతే ఆ కంపెనీ పనిచేసాడో అనదర్ కంపెనీ కూడా అబ్బాయి వచ్చాడు అంటే రిటర్న్ వచ్చి ఆయన కూడా వివరాలు చెప్పారు మనకి. నెక్స్ట్ సో అమ్మాయి పెట్టింది ఫ్లైట్ టికెట్, ఇది అమ్మాయి కాదు, ఇది అసలు అమ్మాయి కాదు, ఫేక్ ప్రొఫైల్. ఇది చూసి వాడు పడిపోతారు. నెక్స్ట్ చూసారా భాగంగా అంతా కూడా దుబాయ్, అంతా కాంబోడియా వచ్చింది. నెక్స్ట్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫేస్బుక్ వాడు ఏం చెప్పాడు, మీరు కాంబోడియా వెళ్ళని చెప్పారు. నెక్స్ట్ ఇంకో కేసులో ఈయన ఒక బిజినెస్ పర్సను, అమ్మాయి ఇతను స్టూడెంట్ ఆఫ్ గీతం కాలేజ్ చదివాడు. ఒక అమ్మాయి కూడా సేమ్ ఫేస్బుక్లో పరిచయం అయిన తర్వాత నేను గీతం కాలేజ్ ఓర్చుకోవడం చెప్పి ఆ అబ్బాయితో పెళ్లి బాగా, ఇతను మ్యారీడ్ పర్సను అయినట్టుగా అమ్మాయి బాగా చాట్ చేసి బాగా బ్రీఫ్ అండ్ హనీ ట్రాప్ చేసింది. ఇతను సుమారు 1,12,00,000 పెట్టాడండి క్రిప్టో కరెన్సీ వ్యాలెట్. 1,12,00,000 నెక్స్ట్ ఫోటో ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఫేక్. ఇది టెలిగ్రామ్ కాంబోడియా. సో వీళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఫేస్బుక్లో మొత్తం వెతుకుతారు ఎవరైనా గీతం కాలేజ్ వాడు బక్రా దొరుకుతారని చూసి దొరికిన వెంటనే ఇది మొదలు పెట్టేశారు. సో ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ కూడా మన వాళ్ళ ద్వారా ఇట్లా తీసుకెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ చేపిస్తారు. ఆ విధంగా వీడు 1,12,00,000 పోగొట్టు. అక్కడ అమ్మాయి ఏ విధంగా అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, అమ్మాయి షీ విల్ టెల్. అట్లాంటి విక్టిమ్ కూడా అక్కడ నుంచి చేసిన అమ్మాయి కూడా ఉంది, ఆవిడ చెప్పు. చాలా మంది గవర్నమెంట్ ఇవ్వలేదు సార్, 6 months నేను అలా దగ్గర నుంచి రూమ్ నుంచి భోజనాలు పెట్టకుండా ఎప్పుడు
ఎవరు కంబోడియా జాబ్స్కి ఎవరు ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి కోరుకుంటున్నాను. వైట్ పాస్పోర్ట్ నాకు సార్ కొంచెం చాలా హెల్ప్ చేశారు. ఫకీర్ సార్ చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా నేను రాననుకున్నాను, కాకపోతే సార్ ప్రతిసారి నైట్ టైం మిడ్ నైట్ కూడా ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యారు. 12-1 గంటల సమయంలో సరే ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఏం పర్వాలేదు నేను అన్నీ హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్గా చిన్న హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. ఇంకెవరు కూడా కంబోడియాకి ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి కోరుకుంటున్నాను సార్. 6 months చాలా బాధ అనిపించాను. మీరు కూడా అలా అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను. మీరేం చదివారండి? అంటే ఏమైనా హై ప్యాకేజ్? నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి నుంచి. ఈ గాజుల సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉంటాడు తను. నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలాసార్లు సజెస్ట్ చేశాడు. సో తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. March 25th నైట్ 12కి ఫ్లైట్ అనమాట. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ వరకు వెళ్ళాను, కోలాలంపూర్ వరకు వెళ్ళాను. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత 10 hours జర్నీ అనమాట వియత్నాం వరకు. అక్కడి నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ 6 hours, 2 days పట్టింది మాకు. ఆఫీస్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే, ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు. మనం నీడు ఉన్నప్పుడే వెళ్ళాలి, లేడీ కాలర్స్ టెలికాలర్స్ కావాలనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్లో $500 పే చేసాము. ఆఫీస్లో తీసుకెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నారు కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారు అనేది ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక సిస్టమ్ ఇచ్చి మనకు క్యారెక్టర్ ఇస్తారనమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఇస్తుంది. అది మనం వర్క్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది ఫిమేల్ క్యారెక్టరే. ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్గా పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇంక ఇట్లా టెలిగ్రామ్లో చాట్ చేస్తూ ఉండాలి. అది ఏ చాట్ అయినా అని చెప్పలేను. ఇంకా సెక్సువల్ అయినా సరే, ఫ్రెండ్లీ చాట్ అయినా సరే, ఏదైనా చేయాల్సిందే. చెయ్యకపోతే ఫైన్ వేస్తారు. సిస్టమ్స్ చెక్ చేస్తారు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, కంబోడియా లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి. చెక్ చేసినప్పుడు ఇంక ఫైన్ వేస్తారు, శాలరీస్ కట్ చేస్తారు, రూమ్లో వాటర్ ఉంచరు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకవేళ ఒక 5 minutes లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్లో లేట్ అయినా కానీ ఆపేస్తారు బయట. నైట్ 12 వరకు చేయాలి. నాకు 10 hours అని చెప్పాడు. నైట్ 12 వరకు చేయాలి. ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి. నైట్ 2 వరకు 3 వరకు చేయాలి. మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ చేయించేవాళ్ళు. నేనైతే 2 months చేశాను. నేను ఏ వర్క్ చేయలేదు. నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇటు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. ఈవెన్ మంత్లీ ప్రాబ్లం టైంలో కూడా చాలా ఫేస్ చేశాను నేను. వాళ్ళు నన్ను పంపించలేదు. ఫైనల్గా నాకు బ్లడ్ వామిటింగ్ అయింది. ఆ రిపోర్ట్స్ తీసుకొని యాక్చువల్గా అది చూసినా పంపించలేదు వాళ్ళు నన్ను. నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో, అప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే పంపిస్తానని చెప్పారు. సరే అని గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా పంపించారు. అంతా నా డబ్బులే. శాలరీలో అడ్వాన్స్ తీపిచ్చి టెస్ట్లు అవన్నీ చేస్తే $500 అయినాయి. ఆ రిపోర్ట్స్ చూసి కూడా వాళ్ళు పంపించలేదు. బట్ నేనేదో ఏడ్చి స్ట్రగుల్ ఫేస్ చేసి అక్కడ నా కొలీగ్స్తో మాట్లాడించి, మ్యాగీ అనే అమ్మాయి ఉంది అక్కడ, మన తెలుగు అమ్మాయి, మంగళగిరి అమ్మాయి. ఆ అమ్మాయి 8 months నుంచి ఇదే వర్క్ చేస్తుంది. నేను అడిగేతాను, నేను ఎందుకు చేస్తున్నావు ఈ వర్క్ అని. నాకు నచ్చింది ఇట్లా రిలేషన్ చేసుకోవడం. నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేదు, సో నేను ఇక్కడ అలవాటు అయిపోయానని చెప్పింది. నువ్వు చేయక్క, ఈ 2 monthsతో నీకు అలవాటు అయిపోద్దండి. కానీ నా మనసుకి నచ్చలేదు ఆ వర్క్ చేయడం.
ఇంక ఈ రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని చెప్పారు, కానీ నేను ఒప్పుకోలేదు. మా పేరెంట్స్కి చెప్పి గొడవ చేశాను. నేను బయటకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే 2 days వరకు నన్ను రూమ్లో ఉంచి ఫుడ్ పెట్టలేదు నాకు. తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నెక్స్ట్ డే నైట్ 12కి నేను ఆఫీస్ దగ్గరికి బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి శాలరీ అయితే ఇవ్వను, నువ్వు ఎట్లా వెళ్తావో వెళ్ళిపో అని చెప్పేశారు. నేను ఏదో చేసి ఇంట్లో వాళ్ళకైతే ఏం చెప్పలేదు, నేను అసలు వస్తున్నానని కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్తో వచ్చాను. May 12th మార్నింగ్ ఎక్కాను, నేను 1కి ఎక్కాను ఫ్లైట్. ఎలక్షన్ నైట్ దిగాను, నేను హైదరాబాద్లో దిగాను. తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. అసలు నేను బతుకుతానని అనుకోలేదు. ఈ సార్ది స్క్రోల్ అయింది May 16th నేను హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ రావు సార్ నంబర్ స్క్రోల్ అయింది. కొంచెం నాకు డేర్ వచ్చిందనమాట, నాలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు, ఇలాంటి వర్క్ చేయకూడదు. అసలు ఇట్లా ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చేపకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు. నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవ్వరు దయచేసి అన్న చెల్లి అన్న ఎవరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు, వెళ్ళొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అసలు నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా. నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ చాలా ఫేస్ చేస్తున్నా. అన్నీ అయితే చెప్పలేను, నేను ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. నాలాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం. సిపి సార్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వైజాగ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. అది నా ఒక్కరి తరఫునే కాదు, కంబోడియాలో ఉన్న ఇండియన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన సిపి సార్కి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడియాలో ఉన్నాను, అక్కడి నుంచి రావడానికి కుదరలేదు. ఎందుకంటే చాలా ఇబ్బందులు, రావడానికి వేరే ఆప్షన్ లేదు. 2 ఆప్షన్లు, ఒకటి $4,000 పే చేయాలి, లేదంటే అక్కడ మనం పని చేయాలి. 2 ఆప్షన్ల నుంచి 3 ఆప్షన్ లేదు. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా, ఎంబీసీకి ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇంతకు ముందు నేను కళ్ళారా చూశాను, ఎవరైనా ఎంబీసీకి ఫోన్ చేసినా, పోలీస్ ఫోన్ చేసినా 2 నెలలు 3 నెలలు చైనీస్ పోలీసులకి కంబైన్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు, మొత్తం స్టే చేసేవారు. ఆ 2 నెలలు 3 నెలలు కూడా ఫుడ్ లేకుండా, అకామిడేషన్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, ఫుడ్ కూడా ఒకటే పూట, అది కూడా మనం ఓన్ డబ్బులతో కొనుక్కోవాలి. మనం ఓన్ డబ్బులతో కొనుక్కొని 3 times 1 day తినాలన్నా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, 1 time ఫుడ్కే పర్మిషన్ ఇస్తారు. అవన్నీ చూసి మేము పోలీసులకు ఫోన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాం. ఎందుకంటే అంత టార్చర్ భరించే బదులు ఇక్కడే పని చేసుకోవడం బెస్ట్ కదా అని మా ఫీలింగ్ అనిపించేది. కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ని, ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అరెస్ట్ చేశారో ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అక్కడ ఉన్న 180 మంది ఇండియన్స్ పీపుల్స్ తిరగబడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం. మిగతా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదంటే, ఇన్ కేసు మళ్ళీ ఎంబీసీకి వెళ్తే మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఫుడ్ లేకుండా ఉంటుంది, ఆ బాధ్యత ఎవరు అవ్వలేదు. కానీ సిపి సార్ సపోర్ట్ తో వితిన్ 2 days లో మొత్తం 58 members ఒకేసారి రిటర్న్ అవడంతో మా అందరికీ చాలా ధైర్యం వచ్చి, ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ రిటర్న్ అయిపోయింది, మాక్సిమం పీపుల్స్ రిటర్న్ అయ్యాం. ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాను నేను, కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీ నుంచి చాలా వేరే స్టేట్ పీపుల్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్, అదర్ స్టేట్ పీపుల్స్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్స్ ఈజ్ అవైలబుల్. బట్ దే ఆర్ నౌ చైనీస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే మన ఏపీ పోలీసుల కోసం, మన సిపి సార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు. ఇంతకు ముందు 2 ఆప్షన్ నేను చెప్పాను కదా, ఒకటి 4,000 పే చేయాలి, లేదంటే 2 ఆప్షన్ మనం అక్కడ పని చేయాలి. ఇప్పుడు ఆ 2 ఆప్షన్లు క్యాన్సిల్, ఒకటే ఓన్లీ 1 and only ఆప్షన్. సిపి సార్ ఫోటో చూపించి సార్ మాకు ఫోన్ చేశారు, వచ్చిమని చెప్తున్నారు. వెంటనే వాళ్ళు 4,000 లేదు, పని చేయడం లేదు, పాస్పోర్ట్ తీసి చేతిలో పెడుతున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు మేము అడిగితే నువ్వు డాక్టర్గా ఉండాలి, కరెంట్ షాపులు కట్టాలి, లేదు 4,000 కట్టాలి, లేదు ఫుడ్ ఉండదు అని చెప్పేవారు. ఒకటే ఫోటో, ఇప్పుడు సిపి సార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది, వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు, బయటకు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. కానీ ఎప్పుడైతే ఈ 1 month బిఫోర్ జరిగిందో, May 20 టైంలో సిపి సార్ హెల్ప్ చేశారు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆన్ రికార్డ్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది మాక్సిమం 60-100 పీపుల్స్ మాత్రమే. కానీ ఆఫ్ రికార్డ్ మోర్ దెన్ పీపుల్స్ విల్ బికమ్ రిటర్న్ టు ఇండియా ఆల్రెడీ. దే ఆర్ కమ్ విత్ different states, but they are ready to thanks to CP sir, but they don't know how to contact to our CP sir. That's why they are people are not contacting to CP sir, because they are not Telugu people, other state people, Hindi, West Bengal, Delhi, that's why all people are
very thankful to our CP sir. There are many friends to me. They also call me and tell to our wishes to our CP sir and AP Police Department. Because they are only 1 year, 1.5 years, so many people stuck in Cambodia. That our people now showing only one photo to Chinese people. That is our CP sir airport photo. And immediately within seconds. ఎయిర్పోర్ట్ ఫోటో పెద్ద హిట్ క్యారీ ఆన్. They are not take more than them. Within second they go to office and take passport and give me back right immediately. Who show the photo only. And also so many people are fear to take passport or talk to Chinese. You need to go to the directly embassy. You can contact to directly embassy or you can go outside of embassy and talk to the people, talk to our AP Police Department. They will give you, our embassy people give you white passport and you need to pay some money to the embassy people because there is nothing free in any country or anything. Because white passport need to take some time and need to spend some money. That money also not more than money. You don't need to think about that little money, 4,000, 5,000. This is very little money. If your Chinese boss not give your passport, there is no need to worry anything about it. You just go to embassy and they just apply white passport. That is nothing. Just 4,000, 5,000 is nothing. You just pay that money and come back and make happy with your family. Don't think any other wrong thing. If you go to India, police will catch you, police will something do with you. That is all fake news. You just come back and help to India only. If you are stay there, Chinese people torturing you and Chinese people make scam with you. If you are come back again here, you are the person saved India only. You no need to do any scamming there. You just come back only. Here you can take any job with 10,000, 15,000. It is enough. But don't cheat our country, brothers. Okay? వెరీ గుడ్. వెళ్ళిన తర్వాత మనకు వేరే ఆప్షన్ ఉండదు. మనం చేయాల్సింది ఒకటే పని, అక్కడ సైన్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడమే. కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం $4,000 పే చేయాలి. మన దగ్గర డబ్బు లేక ఆ కంట్రీకి వెళ్తాం. ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ $4,000 పే చేయమంటే మనం చేయలేం కదా. అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి అగ్రీ అవుతాం. అగ్రీ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తారు 1 week. తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ కార్డ్స్ యూజ్ చేసి మనం టెలిగ్రామ్ క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ క్రియేట్ చేయాలి. ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్, యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు. ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి. ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అది వేసుకొని లేదంటే కార్ వెనకలు మెన్షన్ ఫోటో పెట్టి లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి. రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఇండియా మొత్తం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నది, చైనీస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది అంతా ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ లో రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిటైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందినారు. నార్మల్ పర్సన్స్ ఏం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, నేవీ డిపార్ట్మెంట్, ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్స్ ఓన్లీ. బికాస్ ఆఫ్ దే ఆర్ స్కామ్ టు ద పీపుల్స్ ఫస్ట్. Senior citizen, if they scam the people, they don't have any money. China is thinking to first collapse with all our income first. Income source need to down first. If our income don't have any saving, don't have any income to our people, they don't have any stable to think mindset. That's why they are